సో హైదరాబాద్లో ఉన్నాను, వచ్చేసాను నైట్ 1:30కి. చిన్న ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళేసి వచ్చాను. ఇంకా వేరేది ఉందంటే ఈవినింగ్ చూడాలి, ఇంకోటి రేపు ఉందంటే చూడాలి. అండ్ చెప్పాలంటే అవి గురించి చాలా ఫైట్ చేస్తున్నాడు నాతోటి. ఇంట్లో బోర్ కొడుతుందంటాడు, జస్ట్ నాతో పాటు ఏదైనా ఇంటర్వ్యూకి అట్లా తీసుకెళ్తే కూడా ఫైట్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళొచ్చు కదా వెస్పా వేసుకుని, నన్ను ఎందుకు తీసుకెళ్తావు, నన్ను ఎందుకు రమ్మంటావు, అది ఇదని గోల్ గోల్ చేస్తున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. నిద్ర లేదు సరిగా, అంటే లైక్ నైట్ లేట్గా వచ్చాను కదా. ఇంకా పాప స్కూల్కి వెళ్ళింది, ఇప్పుడు వస్తుంది. జస్ట్ ఇప్పుడే బట్టలు ఇంకా మడత పెడుతున్నాను. దిస్ ఇస్ కబోర్డ్, అది నా బట్టలు. ఆ కింద అవి బట్టలు, కొత్త బట్టలు అవి ఇవి. ఇవి అన్నీ అవి బట్టలు, ఇవన్నీ నా బట్టలు. ఫోన్లో మెమరీ లేదు, ఎప్పుడు అయిపోద్దో తెలియదు. ఇవి టెడ్డీ బట్టలు, అంటే ఇంకా పెట్టాలి, చాలా బట్టలు ఉతకడానికి కూడా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా టెడ్డీ బట్టలే. ఆ పైన అవి బట్టలు, ఇవి ఇంకా సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి బట్టలు, కొన్ని నా బట్టలు కూడా ఉన్నాయి కొన్ని. సో ఏంటంటే ఇంకా అవి అరుస్తున్నాడు. నైట్ కూడా కార్లో వచ్చినప్పుడు చాలాసేపు చెప్పాను, ప్రేమగా ఉన్నాం, ప్రేమగా మాట్లాడుకుందాం అంటే కూడా హిస్ నాట్ కేర్. లవ్ చేస్తున్నావు లేదా అంటే కూడా ఐ నాట్ రెస్పాండింగ్. ఇప్పుడు కూడా బండి మీద వచ్చేటప్పుడు అరుస్తున్నాడు. కనీసం పాపని స్కూల్ నుంచి తీసుకొస్తానికి వెళ్తున్నాడు కదా, కనీసం పాపని తీసుకొస్తానికి వెళ్తున్నాను కూడా చెప్పడు. కూరగాయలు తీసుకొచ్చాడు, చికెన్ తీసుకొచ్చాడు. నౌ హీ విల్ కుక్ అనమాట. అండ్ టవల్స్ కొనుక్కొచ్చాడు కొత్తవి. అండ్ ఏదైనా ప్రేమగా ఉండడు, కసురుకుంటాడు, అరుస్తాడు. నేను వాకింగ్ చేస్తే కూర్చో అంటే పని ఉంది అంటాడు, కసురుకుంటున్నాడు ప్రతిదానికి. పొద్దున కూడా పాపతో చాలా హార్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు అట్లాగా సింక్లోకి వెళ్ళి వస్తున్నావు అని చెప్పి తిడుతున్నాడు పాపని పొద్దున.